హలో వియర్స్. మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి గోపిక. సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన గోపిక డిగ్రీ కాలేజ్ ఫేర్వెల్ పార్టీలో మిస్ కాలేజ్గా ఎంపికైంది. మిస్ త్రిశూర్ బ్యూటీ కాంటెస్ట్లో గోపిక టైటిల్ గెలవకపోయినా కాంటెస్ట్లో తనని చూసి మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకున్న గోపిక హీరోయిన్గా సెటిల్ అయింది. మలయాళంలో ఫస్ట్ సినిమా యాక్ట్ చేసిన గోపిక ఆ తర్వాత ఫర్ ద పీపుల్గా వచ్చిన మూవీలో హీరో భరత్కి జోడీగా నటించింది. ఫర్ ద పీపుల్ మూవీ ఇండియాలో అనేక భాషల్లో రిలీజ్ అయింది. ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత గోపిక తమిళ్లో ఆటోగ్రాఫ్ మూవీలో నటించింది. ఈ సినిమా సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో లతిక అనే క్యారెక్టర్లో గోపిక నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఇదే సినిమా తెలుగులో రవితేజ హీరోగా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్గా వచ్చింది. ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో గోపిక తెలుగులో కూడా లతికగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో మొత్తం 4 సినిమాల్లో నటించిన గోపిక మలయాళంలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది. 2008 జూలై 17న గోపిక అజిలేష్ అనే డాక్టర్ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లోనే నటిస్తున్న గోపిక మంచి సినిమాలు వస్తే ఎప్పుడు నటిస్తూనే ఉంటానని, భర్తకు తన నటన పట్ల ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది ఈ కేరళ కుట్టి. గోపికకు 2 పిల్లలు, ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. గోపిక ప్రస్తుతం ఆస్ట్రేలియాలో సెటిల్ అయింది.